టాస్ ఎవరు గెలిచారు? అలా వెళ్ళి కాయిన్ అలా ల్యాండ్ అయింది. పునేరి పల్టన్ టాస్ విన్ అయింది. గుజరాత్ జైంట్స్ ఫస్ట్ రైట్ చేయబోతుంది. 3 కబడ్డీ 2 కబడ్డీ 1 కబడ్డీ ఆట అన్లిమిటెడ్. మ్యాచ్ నెంబర్ 2 ఆట అన్లిమిటెడ్. ఒకవైపు గుమాన్, ఇంకొక వైపు పంకజ్ మోహితే ఎవరిది పై చేయి. అండ్ ఇక్కడ వచ్చేస్తున్నాడు గుమాన్. సో ఎస్పెషలీ చెప్పుకోవాల్సింది ఇక్కడ డిఫెన్స్ యూనిట్ ఆఫ్ గుజరాత్ అండ్ డిఫెన్స్ యూనిట్ ఆఫ్ అటువైపు చూస్తే పునేరి పల్టన్ 492 రైడ్ పాయింట్స్ ఉన్నాయి తన కెరియర్లో. అండ్ వన్ ద బెస్ట్ రైడర్స్ ద పీకేఎల్. అండ్ ఇక్కడ చూద్దాం తన ఏ విధంగా ఉండబోతుంది తన ఫుట్ వర్క్. ఎందుకంటే ఇనీషియల్గా తన పర్ఫార్మెన్స్ అంతగా బాగాలేదు, దాని తర్వాత కాస్త రైజ్ అయింది అండ్ మళ్ళీ డిప్ అయింది. సో ఆన్ అండ్ ఆఫ్ ఉంది. బీసీ రమేష్ అండ్ రామ్ హెర్ ఇద్దరు కూడా 2002 ఏషియన్ గేమ్స్లో మరి ఇండియా తరఫున ఆడి గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్లేయర్స్ వాళ్ళు అప్పుడు. అండ్ ఇప్పుడు కోచెస్గా ఉన్నారు. అండ్ ఇద్దరు కూడా ప్రూవెన్ కోచెస్ అనే చెప్పుకోవాలి. టైటిల్ విన్నర్స్ వాళ్ళిద్దరు కూడా. ఒక్కసారి పునేరి పల్టన్ గత సీజన్లో మరి ట్రోఫీ సాధించి, అండ్ బెంగళూరు బుల్స్ కూడా ట్రోఫీ సాధించినప్పుడు బీసీ రమేష్ కోచ్గా ఉన్నాడు తనకి అక్కడ. పునేరి పల్టన్ ఫస్ట్ పాయింట్ పునేరి పల్టన్ ఖాతాలో ఇక్కడ రైడర్స్. అండ్ ఈ ఫస్ట్ పాయింట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్. సో అక్కడ చూడొచ్చు డాష్ ట్యాకిల్ కి ప్రయత్నం, కానీ లోవర్ అబ్డామన్ కంటే కింద చేస్తుంటే బాగుండేదేమో. స్పీడ్ బాగుండింది శశి రైడర్ది. అండ్ ఇక్కడ డిఫెన్స్ మిస్ అయింది. దీంతో మరి మల్టీ పాయింట్స్ లభిస్తాయా? కోచ్ ఆల్రెడీ యానిమేటెడ్, కోపంగా ఉన్నాడు. క్లెయిమ్ చేయండి అంటారు. బోనస్ +2 సూపర్ రేడ్ ఇది గుజరాత్ జైంట్స్ కి. అండ్ దీన్ని మరి హెచ్పి రేసర్ జెన్ 6 సూపర్ రేడ్. ఏదైతే ఇనిషియల్ గా కావాల్సినటువంటి ఆ మొమెంటం వచ్చేసింది ఇక్కడ. అండ్ బోనస్ అండ్ ఈ 2 పాయింట్స్ కలగలిపి 2 3 4-3 కౌంట్ చేస్తున్నారు. బోనస్ +3. వౌ, బ్రిలియంట్ సూపర్ రేడ్ టు స్టార్ట్ ఆఫ్ గుజరాత్ జైంట్స్ కి. ఇక్కడ చూద్దాము గుమాన్ సింగ్ బోనస్ చేసిన తర్వాత యాంకిల్ హోల్డ్ తర్వాత 3 టచ్ పాయింట్స్ అండ్ ఒక బోనస్. కంప్లీట్ గా 4 పాయింట్స్ ఇన్ సింగిల్ రేడ్. అండ్ ఇక్కడ మాత్రం కలెక్టివ్ గా చాలా బాగా ఆడుతుంది గుజరాత్ జైంట్స్. కాస్త ఆఫ్ కలర్ కనిపిస్తున్నారు పునేరి పల్టన్. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్ నాట్ ప్లేయింగ్ లైక్ డిఫెండింగ్ ఛాంపియన్స్. ఇది మాత్రం చక్కటి టాకిల్ కాంబినేషన్. రైట్ కార్నర్ అండ్ లెఫ్ట్ కవర్. 1 vs 4. ఇది రైట్ ఆపర్చునిటీ పునేరి పల్టన్స్ కి. పేషెన్స్ గా ఉండాలి. కాకపోతే ఆ స్పీడ్ చూడొచ్చు రైడర్ది. కొంచెం స్లో మొమెంటమ్ తో స్టార్ట్ చేశాడు, బట్ దెన్ మోహిత్ పైన అటాకింగ్ గేమ్ ఆడటం చూసాము. తర్వాత లాబీ త్రూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు ఇక్కడ. ఒకేసారి గుమాన్ సింగ్ మరోసారి యాక్సెలరేట్ చేశాడు. 1 పాయింట్ లీడ్ లో గుజరాత్ జైంట్స్. రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ గుజరాత్. టేబుల్స్ ఏ విధంగా టర్న్ అయ్యాయో చూడొచ్చు. అండ్ రాప్ సూపర్ టాకిల్, అచ్చం మొసలి పట్టు లాంటి టాకిల్ ని చూసాము గుజరాత్ జైంట్స్ నుండి. 2 points. అండ్ అక్కడ డూఅడై కానప్పుడు కాస్త రిస్క్ తీసుకున్నారని చెప్పాలా? రిస్క్ అయితే తీసుకున్నారు, ఎందుకంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసినట్టు కనిపిస్తుంది. బట్ దెన్ అనవసరమైన టాకిల్ చాలా డీప్గా వెళ్ళాడు. దాంతో మంచి కాంబినేషన్ వర్కౌట్ అయింది డిఫెన్స్లో. ఒక రివైవల్ కూడా టీంకి. చెక్ చేసుకొని ఆడాలి, ఎందుకంటే 5 డిఫెండర్లు మాత్రమే ఉన్నారు కాబట్టి. గుజరాత్ జైంట్స్ కూడా పేషెన్స్గా ఆడగలగాలి. ఎవరు ఫస్ట్ బ్లింక్ అవుతారు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ బ్లాక్ జరిగింది. బ్లాక్ జరిగిన తర్వాత మిగతా ప్లేయర్స్ సపోర్ట్. రిస్కీ టాకిల్, బట్ దెన్ ఆంటిసిపేట్ చేసిందే జరిగింది. ఎప్పుడైతే అగ్రెసివ్గా అటాకింగ్ కోసం వెళ్ళాడో పంకజ్ మోహితే, ఫార్వర్డ్ ఫాల్ బాగుంది. హిమాంశునిది చక్కటి ఫ్రంటల్ బ్లాక్. అండ్ తర్వాత మరి పునేరి పల్టన్. దీంతో మరొక పాయింట్ ఇక్కడ మోహిత్ గోయత్. మొమెంటం మెల్లిగా పునేరి పల్టన్ వైపు వెళ్తోంది. ఎవరు కూడా ఆల్ అవుట్ అయ్యే ప్రయత్నం అయితే చేయట్లేదు ఇక్కడ. ఏ విధంగా కిక్ ఎగ్జిక్యూట్ చేశాడో చూడొచ్చు. మంచి హ్యాండ్ టచ్ మోహిత్ గోయత్ నుండి. 7 మంది ఇందాకేమో ఆల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి ఇప్పుడు 7 మంది ఉన్నారు అక్కడ మ్యాట్ మీద. మెచ్చుకోవాలి. అండ్ చివరి 5 నిమిషాల్లో 4 పాయింట్లు వచ్చాయి ఇటువైపు. అండ్ గుజరాత్కి 1.
అండ్ గుమాన్ సింగ్ బయటికి వెళ్ళిన తర్వాత గుజరాత్ జైన్స్ రిస్క్ లో పడిందనే చెప్పుకోవాలి. మరోసారి రాఫ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ గుజరాత్ జైన్స్ కి. 1 versus 2. ఆకాష్ షిండే మంచి ఫామ్ లో ఉన్నాడు. 6 రేడ్ పాయింట్లు తనకి. ఫార్వర్డ్ అటాక్ చేయగలగాలి. లెఫ్ట్ కార్నర్ పైన అటాక్ చేస్తాడా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అండ్ యాంకిల్ హోల్డ్ కి ప్రయత్నం కానీ సరిపోలేదా పవర్. Number 24. ఇంకా ఆల్ అవుట్ లాంఛనమే అని చెప్పాలి. గుమాన్ సింగ్ ని బయట గమ్మునుండవా అండ్ బయట కూర్చోబెట్టేశారు. ఇక్కడ పాయింట్ల మీద పాయింట్లు తెచ్చేస్తున్నారు. Change the సో ball. గుజరాత్ జాయింట్స్ అండ్ పునేరి పల్టన్ వాహ్ మ్యాచ్ తో అదుర్సే. కేవలం ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు కాబట్టి ఈజీగా ఆల్అౌట్ పాయింట్స్ అయితే సాధిస్తుంది పునేరి పల్టన్. ఒక ఆల్అౌట్ పాయింట్ వచ్చింది, 1 టచ్ పాయింట్, 2 ఆల్అౌట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. Gujarat ఎస్ Giants. అండ్ ఈ ఆల్ అవుట్ ని శ్రీరామ్ ఫైనాన్స్ తో సెలబ్రేట్ చేసుకుంటుంది పునేరి పల్టన్. అండ్ ఫస్ట్ టైం లీడ్ లో కూడా వెళ్ళింది పునేరి పల్టన్. సో ఈ మొమెంటం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి పునేరి పల్టన్ మరోసారి విన్నింగ్ వేస్ కి రావాలి అంటే. అండ్ గుమాన్ సింగ్ ఒక కీ ప్లేయర్. ఎప్పుడైతే తను బెంచ్ పైకి వెళ్ళాడో రికవర్ అవ్వలేకపోయింది గుజరాత్ జైంట్స్. కాబట్టి ఆ కీ ప్లేయర్ పైన కొంచెం ఫోకస్ ఎక్కువగా పెడితే బాగుంటుంది పునేరి పల్టన్. అబ్సల్యూట్లీ రాధిక. ఇక్కడ కనుక చూసుకుంటే మరొకసారి ఎస్కేప్ అయ్యాడు. మల్టీ రైడ్ పాయింట్ ఏమైనా వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. ఒక పాయింట్ మాత్రం కన్ఫర్మ్. అండ్ మంచి కౌంటర్ యాక్షన్ అయితే ఇచ్చాడు, మంచి జంప్ తీసుకున్నాడు, ఒక పాయింట్ అయితే లభించింది. వితౌట్ కాంటాక్ట్ లాబీలోకి వెళ్ళిపోయాడు రేడర్. కాబట్టి రేడర్ సెల్ఫ్ అవుట్ అవుతాడు అక్కడ. గుమాన్ సింగ్ మరొకసారి బెంచ్ పైకి వెళ్ళక తప్పదు. అండ్ ఆల్సో గుజరాత్ జైంట్స్ రివ్యూ కోల్పోయింది, పునేరి పల్టన్ కి రివ్యూ అవకాశం ఉంది. సో లెట్స్ సీ. అంటే ఏమైనా ఈచ్ 1 పాయింట్ ఏమైనా వచ్చిందా? లెఫ్ట్ కార్నర్ కూడా ఎండ్ లైన్ ఏమైనా క్రాస్ అయ్యాడని చెక్ చేసుకోవాలి. 1 point. Puneri Paltan. రేడర్ అవుట్ పునేరి పల్టన్. సో మరొకసారి గుమాన్ సింగ్ ఆఫ్ ది కోర్ట్. 1 versus 4. అభినేష్ రైట్ కార్నర్ లో. మరి పర్తీక్ దయ్యా మరొకసారి రివైవ్ చేయగలుగుతాడా గుమాన్ సింగ్ ని? హార్దిక్ దయ్యా మూమెంట్ కూడా చాలా చాలా స్పీడ్ గా ఉంది. ఫుట్ వర్క్ కూడా సూపర్ ఫుట్ వర్క్ అయితే చేస్తున్నాడు. పునేరి పల్టన్ కూడా డోటైరెడ్ కాబట్టి యాక్షన్ జరగాల్సిందే, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. సాలిడ్ ట్యాకిల్ చేశారు అక్కడ రైట్ కవర్ నుంచి. డబుల్ యాంకిల్ హోల్డ్ తర్వాత హోల్ టీం కూడా సపోర్ట్ లభించింది. ట్యాకిల్ సక్సెస్ అయ్యింది అండ్ మంచి ఫామ్ లోకి అయితే వచ్చింది గుజరాత్ జైంట్స్ మాత్రం. కాంబినేషన్ డిఫెన్స్ లో కాంబినేషన్ ఇస్ ది కీ. రాఫ్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ అండ్ రాఫ్ సూపర్ టాకిల్ అచ్చమ్మసలి పట్టు లాంటి టాకిల్ పునేరి పల్టన్ నుండి. బ్రిలియంట్ ఎఫర్ట్ అది. Super tackle. 2 దాదాతో points. పూజారి Puneri Paltan. లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాడు. డబల్ థై హోల్డ్, ఎక్కడ కూడా గ్రిప్ వదిలిపెట్టలేదు ఆ డిఫెండర్. దాంతో అభినేష్ నటరాజన్ సపోర్ట్ లభించింది. ఎప్పుడైతే కిక్ కోసం ప్రయత్నం చేశాడో సాలిడ్ బ్లాక్ కోసం వెళ్ళాడు, అది కన్వర్ట్ అవుతూ టై హోల్డ్ కు మారింది. డబుల్ టై హోల్డ్ అండ్ ఆల్ అవుట్ సిచ్యువేషన్ కి దగ్గరగా ఉంది. ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆల్ అవుట్ సిచ్యువేషన్ కి కాపాడతాడంటే లేదు. ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్ సాధించింది గుజరాత్ జైంట్స్. 1 టాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి. ఈ ఆల్ అవుట్ ని శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది అండ్ ఒక బోనస్ పాయింట్ మాత్రం పునేరి పల్టన్ కి. ఎస్, ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ గుజరాత్ జైంట్స్ కి. సిమిలర్ ఫుట్ వర్క్ చూస్తున్నాము. ఫుట్ వర్క్ చేశాడు కానీ ఆ ఫినిషింగ్ అనేది చేయలేకపోయాడు. అజిత్ కుమార్ నుంచి ఒక ఎంటీ రైడే చూసాము. పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1.5 మినిట్ గేమ్ మాత్రమే మిగిలింది. ఈ మినిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్ లో పాయింట్ కావాలి. రిస్క్ తీసుకోవాల్సింది పునేరి పల్టన్. గుజరాత్ జైంట్స్ దగ్గర ఒక పాయింట్ లీడ్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకోరు. ఒక ఎంటీ రైడే టైం కిల్లింగ్ స్ట్రాటజీ అయితే ఉపయోగిస్తున్నారు గుజరాత్ జైంట్స్ మాత్రం. ఈ సిచ్యుయేషన్ ఖచ్చితంగా 1 పాయింట్ లీడ్ లో ఉన్న గుజరాత్ జైంట్స్ కే ఉంది. పాయింట్ లీడ్ ఉండడమే కాదు, 4 డిఫెండర్స్ తోనే ఆడుతున్నారు. Puneri సో Paltan. అపోనెంట్ టీమ్ కి డూ ఆర్ డే రేడ్ వచ్చినా కూడా చాలా కష్టం అది. ఎస్, ఈ 1 మినిట్ ని ఎవరు హోల్డ్ చేయగలుగుతారా? లీడ్ ని హోల్డ్ చేయగలుగుతుందా? ఆర్ ఆ డిఫెన్స్ ని క్రాక్ చేసి అజిత్ పాయింట్ తీసుకెళ్ళగలుగుతాడా? ఇది క్రూషియల్ రేడ్ అండ్ ఇక్కడ మరి టచ్ అయితే జరిగింది. కాన్ఫిడెంట్ గా మరోసారి 33 ఆల్. 1 point. Puneri Wow. Paltan. టై దిశగా ముందుకు వెళ్తుందా ఈ మ్యాచ్? ఇద్దరికి కూడా విక్టరీ ఇంపార్టెంట్. ఓడిపోవాలని ఏ టీము అనుకోదు,
అట్లీస్ట్ టైగా ముగించుకున్నా పర్వాలేదు అనుకుంటారు స్ట్రాటజిక్గా మూవ్ అవుతే. కానీ ఇక్కడ ప్రయత్నం చేస్తుంది అనిపిస్తుంది. గుజరాత్ జైంట్స్ మాత్రం పోయేది ఏం లేదు, పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే అనుకుంటున్నారు. అండ్ గుమాన్ సింగ్ ప్రయత్నం కొనసాగుతుంది. ఎస్, అక్కడ 37 సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అండ్ ఇంకో రైడ్ రాబోతుంది పునేరి పల్టన్కి. ఎస్, రిస్క్ అయితే చేయడు గుమాన్ కూడా, ఎందుకంటే ఒకవేళ ట్యాకిల్ అయితే 1 పాయింట్ లీడ్లో పునేరి పల్టన్ వెళ్తోంది. వాళ్ళు ఎంటీ రేట్ చేసినా సరిపోతుంది కాబట్టి సో అలాంటి రిస్క్ చేయడు. ఐ థింక్ అజిత్ ఇక్కడ ఎలాంటి రిస్క్ చేయకూడదు. అజిత్ రిస్క్ చేస్తే కనుక గుజరాత్ జైంట్స్కి విక్టరీ ఖాయం అవుతోంది. ఇది సిచ్యువేషన్ గుజరాత్ జైంట్స్ కి. ప్రయత్నం అయితే చేశాడు కానీ లాస్ట్ వరకు ఒక సేఫ్ రైడ్ తీసుకున్నాడు. ఇక్కడ యాక్షన్ జరగాల్సిందే. ఈ రైడ్ తేలిపోనుంది. ఎవరు విజయం సాధిస్తారనేది పునేరి పల్టన్. ఇది సాలిడ్ ట్యాకిల్ చేశాడు. మంచి సమయంలో ట్యాకిల్ ఇనిషియేటివ్ చేశాడు, సక్సెస్ అందించాడు. పునేరి పల్టన్ కి విజయం అందించాడు దాదాసాహెబ్ పూజారి. యు బ్యూటీ. రైట్ కార్నర్ లో దాదాసాహెబ్ పూజారి ఈ రోజు వండర్స్ క్రియేట్ చేశాడు. అండ్ పునేరి పల్టన్ కి మరొకసారి లైఫ్ ఇచ్చాడనే చెప్పుకోవాలి ఈ ట్యాకిల్ తో.